హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. చూసారే వాళ్ళు నేను నల్ల కారం ప్రిపేర్ చేశానండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మన వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు నల్ల కారం చేసి చూపిస్తానండి. చూసారా, ఎండుమిరపకాయలు నేను చక్కగా వీటిని తొడమలు తీసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు అండి, ఇలా కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ధనియాలు ఒక 4 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ జీరా అండి, చిటికెడు మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బలు పడుతుంది. సాల్ట్ ఉంటే సరిపోతుందండి మనకి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఇలా ఒక బాండి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ శనగ నూనె వేసుకోండి, కొంచెం బాగుంటుంది. చూసారా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ జీరా ధనియాలు వేసుకుందామండి. మొత్తం కొంచెం సన్నటి తెగన వేయించుకోవాలండి. మనం మంట తగ్గించి పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్న సెగ మీద చక్కగా వేయించుకోవాలండి. బాగా వేగితేనే మన కారపొడి టేస్ట్ బాగుంటుంది, చక్కగా పౌడర్ అవుతుంది అన్నట్టు. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే త్వరగా మాడిపోయినట్టు అవుతాయి. కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు వేగిపోయింది. ఇవి తీసేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మొత్తం తీసేస్తాం కదండి. ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇది కూడా మనం ఇలా ఒలిచి ఒక నిమిషం, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండలో పెట్టుకుంటే బాగుంటుందండి. వెండిన తర్వాత ఇలా వేయించుకుంటే మంచి ఈవెన్గా ఫ్రై అవుతాయి. రైనీ సీజన్ కదండి, ఇలా ఒక 2-3 రకాల కారపొళ్ళు చేసుకొని పెట్టుకుంటే మనకి దగ్గు, జలుబు, జ్వరం అలా ఏమైనా ఉన్నప్పుడు కూడా చక్కగా వీటితో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినేసేయచ్చు. ఇలా బాండి నిండుగా కూడా వేసుకోకూడదండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే 2 టైమ్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కూడా చూసారా కొంచెం ఇలా పక్కన పెట్టుకున్నాను. అవి వేగిన తర్వాత ఇవి వేయించుకుంటాను. బాండి నిండుగా వేస్తే ఏంటంటే ఈవెన్గా వేగవండి. ఎప్పుడైనా ఏదైనా, నాట్ ఓన్లీ మిర్చి, ఏది వేయించుకుంటున్నా కూడా ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే బాగా వేగుతాయి. చూడండి, వేగుతున్నాయి కదండి. ఇంకా కొంచెం వేగిన తర్వాత తీసేసుకున్నాం. చెప్పాను, ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేగిపోయాయి కదండి చక్కగా. చూసారా, అన్నీ నీట్గా. ఇప్పుడు వీటిని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. నేను ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా మిరపకాయలు కొంచెం ఉన్నాయి కదండి, అవి వేసుకుందాం. ఇది కూడా వాటిలాగే చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా ఆయిల్ అనేది అసలు వేయొద్దండి మనం. ఇప్పుడు కరివేపాకు కూడా వితౌట్ ఆయిల్ తోటే ఫ్రై చేసుకుందాం. సరే, ఇవి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మనము కరివేపాకు వేసేసుకుందాం. దీన్ని కూడా వితౌట్ ఆయిల్ తోటే ఫ్రై చేయాలి. ఇది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెడితే త్వరగా మాడిపోయినట్టు అవుతుంది. ఇది కొంచెము గలగల అన్న వరకు, ఈ ఆకు సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనము. ఈ గ్రీనిష్నెస్ అనేది ఉండకూడదు, మరీ గ్రీన్గా ఉండకూడదు. రండి, పచ్చి ఆకు ఉంటుంది కదా, అలా కాకుండా ఇంకా కొంచెం వేగే వరకు వేయించుకుందాం. సరే, ఇప్పుడు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు, ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారా, ఇలా ఉండాలండి. చూసారా, ఇప్పుడు ధనియాలు, మిర్చి, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారే వరకు వెయిట్ చేద్దాం. అవి చల్లారేలోపు మనం ఇవి పీల్ చేసి పెట్టుకుందాం. పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫస్ట్ ధనియాలు, జీరా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి వేయించుకొని ఒక 2 సార్లు మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని వేసుకుందాం. ఇప్పుడు రెడ్ చిల్లీ వేసుకుందామండి.
మనం వేయించుకునే వేసుకున్నాం కదా, ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకోవాలండి, మొత్తం ఒకేసారి పట్టదు కాబట్టి. చూసారా ఇలా అయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. చూసారా ఇలా పక్కన ఉంచుకొని ఇప్పుడు మిగిలిన వేయించి పెట్టుకున్నటువంటి మిర్చి కూడా వేసుకుందాం. చూసారా మెదిగిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. చూసారా ఇది కూడా గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా దీనిలో వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు కంప్లీట్గా సాల్ట్ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీనిలో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. దీనిలో మీరు పులుపు కావాలి అంటే చింతపండు కూడా ప్యాన్ మీద అంటే వితౌట్ ఆయిల్తో వేయించుకొని పౌడర్ దీనిలో వేసేసుకుంటే పౌడర్ లాగే అవుతుందండి. నేనైతే వేయలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అలా వేసుకోండి. పెంక మీద వేడి చేసేసుకొని దాన్ని కూడా చింతపండును కూడా వితౌట్ ఆయిల్తో రోస్ట్ చేసేసుకొని వేసుకుంటే పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చూసారా మన కారప్పొడి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం కొంచెం బెల్లం పౌడర్ వేసుకుందాం. బెల్లం దంచి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆల్రెడీ మనము ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. సో ఇప్పుడు మన నల్ల కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఓ ప్లేట్లో తీసుకొని కొంచెం ఆరిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారు ఇలా కొంచెం మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం గాజు బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇలా ఒక గాజు బౌల్ తీసుకొని దీనిలో స్టోర్ చేసుకుందాం. మనం ఇలా మనం చేసిన కారం అంతా ఇలా వేసుకుంటే చల్లారాలండి, ఎందుకంటే మనం గ్రైండ్ చేసాం కాబట్టి వేడిగా ఉంటే ఆ స్వెట్ వచ్చేస్తుంది. కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే ఇలా వేసుకోవాలి. చూసారా మన నల్ల కారం రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.